ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పత్తికొండ బస్ స్టాండ్ మనకు వచ్చేసింది. ఇది మనకి ఎలాంటి బోర్డు అనేది అంటూ ఉండదు. ఇక్కడ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే. చాలా బస్సులు ఉన్నాయి కదా, అన్ని ఏపీఎస్ ఆర్టీసీ లోకల్ బస్సులు. ఇవి పల్లె వెలుగు బస్సులు అనమాట. మనకు గుంతకల్ పత్తికొండ నుంచి వెళ్ళే బస్సులు గుంతకల్ సైడ్వి, అలాగే అనంతపురం గుత్తి పత్తికొండ ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం సైడ్ వెళ్ళే బస్సులు ఇవి. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రయాణికుల బస్ ప్రాంగణం పత్తికొండ. మనకు లోపలికి వెళ్ళిపోదాం. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉండేది మనం ఇక్కడ చూసుకుందాం. క్రౌడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకు టోటల్గా 3 ప్లాట్ఫామ్స్ మాత్రం ఉంటాయి. ఇక్కడ చూపిస్తే చూడండి, ఈ విధంగా లిస్టు ప్రిపేర్ చేసి పెట్టారు. ఇక్కడ మనకు ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నచో విచారణ కేంద్రం వద్ద ఉన్న కంప్లైంట్ బుక్ నందు వ్రాయగలరు. మీకు ఇక్కడ మెన్షన్ చేశారు మొత్తం కూడా ప్లాట్ఫామ్స్ ఎలా ఎంత ఉన్నాయి అనేది కూడా. మనకు బస్ పాస్ కౌంటర్ డిపో గ్యారేజీలో మెయిన్ గేట్ పక్కన ఇవ్వబడును అనమాట. మీరు ఎవరైనా సరే పత్తికొండ డిపో మేనేజర్ దగ్గర నుంచి మీరు బస్ పాస్ తీసుకొని పత్తికొండ నుంచి ట్రావెల్ చేయొచ్చు. ఓకే డన్. పార్సిల్ కొరియర్కు కావాల్సిన కాంటాక్ట్ నెంబరు మీరు ఇప్పుడు చూస్తున్నారు. కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి. కార్గో పార్సిల్ 8886757109. మీరు ఏదైనా సరే పార్సిల్ చేయాలనుకుంటే ఈ నంబర్ తీసుకోండి, పత్తికొండ వాళ్ళది. అలాగే విచారణ కేంద్రం ఈ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ. విచారణ కేంద్రంలో ఉండే మొబైల్ నెంబర్ కూడా తీసుకోండి మీకు వీలైతే. పార్సిల్ రవాణా కార్యాలయం పత్తికొండ. విచారణకు వచ్చేసి మనకు 7382874102. డిపార్ట్మెంట్ మనకు ఇది పత్తికొండకు సంబంధించింది. అక్కడ పార్సిల్ కార్యాలయం ఈ విధంగా ఉంటుంది. మనకు ఏదైనా సరే మనకి ఇక్కడ నుంచి పార్సిల్ చేస్తారు బస్సులో అనమాట. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పత్తికొండ. బస్ స్టేషన్ నుండి బస్సులు బయలుదేరు వేళలు మనకు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మీరు ఈ బస్ స్టాండ్లో చెక్అవుట్ చేసుకోండి. కర్నూలు వైపు, అలాగే ఆదోని వైపు, ఆదోని వైపు, గుంతకల్ వైపు వెళ్ళేటివి బస్సులు మొత్తం కూడా. అలాగే ఎమ్మిగనూరు, జూటూర్, అలాగే ఎమ్మిగనూరు, తెర్నకల్, జిల్లెల బుడకల, మనకు బంటుపల్లి, అలాగే నునుసరాళ్ళ, పులికొండ, ఆలూరు, పొలగుంద, అలాగే మంత్రాలయం, బెంగళూరు, అలాగే అనంతపురం, తాడిపత్రి, పుట్టపర్తి, పలమనేరు, చెన్నై కూడా మనకి ఇక్కడ బస్సు ఉందన్నమాట. ప్రతిరోజు సాయంత్రం 7:15 స్లీపర్ బస్ అన్నమాట. మనకు బుర్రకుంట వైపు కూడా మనకు ఒక బస్సు ఉందన్నమాట. మనకు ఉదయం 6:15 ఉంటుంది. అలాగే సాయంత్రం వచ్చేసి మనకు 16:15 అంటే మనకు 4:15 ఉంటుందన్నమాట. అలాగే బస్టాండ్ ఆవరణ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు టోటల్గా ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇక్కడ నిర్మించింది 3 నిర్మించారు. ఒకటి నెంబర్ 1 కర్నూలు, నెంబర్ 2 అనంతపురం బెంగళూరు, నెంబర్ 3 వచ్చేసి ఆదోని గుంతకల్ ఎల్ఆర్తి. కానీ మనకు వచ్చేసి అక్కడ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే కౌంటింగ్ చేసి ఇవి 3, 4, 5, 6, 7 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 7 ప్లాట్ఫామ్స్లో కూడా మనకు ఎలాంటి బోర్డు అనేది అందుబాటులో ఉండదు. కానీ మీరు చూసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడికి వెళ్ళేసి బస్సులు అంటే అవి ఏ ఊరికి వెళ్తాయి అనేది మాత్రం చూసుకోండి. అంటే ప్లాట్ఫామ్స్ నేమ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. టోటల్గా మనకు 3 ప్లాట్ఫామ్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. కానీ మనకు ప్లాట్ఫామ్ నెంబర్ అక్కడ స్టార్టింగ్లో వచ్చేసి కర్నూలు, నెంబర్ 2 వచ్చేసి అనంతపురం బెంగళూరు, నెంబర్ 3 వచ్చేసి ఆదోని గుంతకల్ ఎల్ఆర్తి. కానీ ఇక్కడ వచ్చేసి మనకు గుంతకల్, కొడుమూరు, దేవనకొండ, మద్దికేర, ఇది మనకు పత్తికొండ నుంచి గుంతకల్కి వెళ్తుంది అనమాట. అంటే కోడుమూరు మీదుగా, దేవనకొండ మీదుగా, మద్దికేర అంటే ఇప్పుడు వచ్చేసి ఉంటుంది కర్నూలు నుంచి. అలాగే ఈ బస్సు వచ్చేసి ఎక్కడికి వెళ్తుందో చూద్దామంటే దీనికి బోర్డు అనేది లేదు. గంగోత్రి లోకల్ ఆర్టీసీ బస్సు ఇది. కర్నూలు టు అంటే కర్నూలుకి వెళ్తుంది అనమాట. ఇది కూడా పత్తికొండ టు గుంతకల్ అంటే కర్నూలు నుంచి వచ్చింది. అలాగే ఈ బస్సు వచ్చేసి పత్తికొండ టు కర్నూలు, మనకు గుంతకల్ నుంచి బయలుదేరింటుంది, పత్తికొండకు వచ్చేసింది. అలాగే కర్నూలు వయ వచ్చేసి మద్దికేర, బుర్జుల, దేవనకొండ, కోడుమూరు మీదుగా మనకు కర్నూలు వెళ్తుంది అనమాట. టోటల్గా ప్లాట్ఫామ్స్ అనేది మనకు ఈ విధంగా ఉంటాయి. అంటే ఎలాంటి బోర్డు అనేది మెన్షన్ చేసి ఉండరు. మనకు ఓన్లీ బస్సులు వచ్చేసి ఆగేస్తాయి. మీరు చూసుకోండి, పత్తికొండ బస్ స్టాండ్లో కొంచెం మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కడైనా సరే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది. వీలైతే మనకి బస్ స్టాండ్లో ఎంక్వైరీ కూడా ఉంటుంది. ఎంక్వైరీ దగ్గర కూడా కనుక్కొని మీరు వెళ్ళాలనుకునే టైమింగ్లో బస్సు ఉందో లేదో కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఓకే డన్.